అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 48. బాబు ఫ్యాంటసీస్ అన్నీ అంజు బేబీతో షేర్ చేసుకుంటాడు హర్ష. అంజు హర్ష అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హలో మిస్ అంజలి అంటూ చిటిక వేస్తాడు ఆమె ముందు. ఆలోచన నుండి బయటికి వచ్చి తననే చూస్తూ ఉంది అంజు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ బేబీ, ఐఎమ్ వెరీ టయర్డ్ అంటూ అంజుని అలాగే దగ్గరికి అదుముకొని నిద్రలోకి జారుకుంటాడు హర్ష. అతన్ని అలాగే చూస్తూ దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అబౌట్ యూ అంటూ తన బుగ్గ మీద చేపెట్టి నిమురుతూ, ఎందుకురా నువ్వే బాధ పెడతావు, నువ్వే ఓదారుస్తావు, ఎలా నిన్ను అర్థం చేసుకోవాలి? బట్ నీ అంతస్తుకు నీ ఆలోచనలకు నేను ఏమాత్రం సరితూగను. నీతో ట్రావెల్ చేయడం జరగని పని. నా ఆలోచనలకు నీ ఆలోచనలకు అసలు పొంతనే లేదు. అలాంటిది నీతో లైఫ్ లాంగ్ ఎలా ఉంటాను? అయినా అదంతా పక్కన పెడితే నా ఫ్యామిలీని వదిలి అసలే రాను నేను నీతో. కానీ కొన్ని రోజులు భరిస్తే నా స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నీ కంటికి కూడా నేను కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. కానీ నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోవడం నాకు బాధగా అనిపిస్తుంది. ఏం చేస్తాం, అంతా ఆ దేవుడి దయ అని అనుకుంటూ తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఇక్కడ మన కిరణ్, నిత్య ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. గార్డెన్లో బయట చల్లగాలికి కూర్చొని కిరణ్, నిత్య ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కిరణ్ తను లవ్ చేస్తున్న విషయం నిత్యకు చెప్పాలని అనుకున్నప్పుడల్లా హర్ష గుర్తొచ్చి ఆగిపోతూ ఉంటాడు. తనకి లవ్ అంటే పడదు కదా అని భయపడి నిత్యతో ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. కానీ తన ఫీలింగ్స్ని ఎక్కువ రోజులు దాచుకోలేక ఏదైతే అదైంది అని తన మనసులో మాట చెప్పాలని అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా అనుకూలించడంతో నిత్య అంటాడు. ఏంటి అన్నట్లు తల తిప్పి చూస్తుంది నిత్య. నీకు ఒక విషయం చెప్పాలి. నాతో మాట్లాడడానికి నన్ను పర్మిషన్ అడుగుతున్నావా? ఏంట్రా ఆ విషయం? అది నిత్య, నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ నిత్య. ఈ విషయం నీకు ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నాను. కానీ మీ అన్నగాడికి లవ్ అంటేనే పడదు కదా, మళ్ళీ వాడు నా తాట తీస్తాడు అని ఇన్ని రోజులు చెప్పలేదు అని నిత్యని చూడగానే తను బ్లష్ అవుతూ ఉంటుంది. నిత్య, నీ ఒపీనియన్ ఏంటి? నువ్వేంట్రా సడన్గా ఇంత బాంబు పేల్చావు? నాకు కూడా వాడంటే భయం. మన విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో భయంగా ఉందిరా అని అనగానే, అంటే నీకు ఓకేనా అని కళ్ళెగరేస్తాడు. నిత్య సిగ్గుపడుతూ తల కిందికి వేసి అటు తిరుగుతుంది. కిరణ్ తనని తన వైపుకు తిప్పుకొని, ఓయ్ ఏంటి అంతా సిగ్గుపడిపోతున్నావు? నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంటి అని అనగానే, ఛీ పోరా అంటూ అక్కడి నుండి వెళ్తుండగా చేయి పట్టి మీదకు లాక్కుంటాడు. నిత్య సిగ్గుపడిపోతూ అంత దగ్గరగా ఉన్న కిరణ్ని చూసి తనకు టెన్షన్తో చెమటలు పట్టేస్తాయి. తన ఫేస్పై పడ్డ చిరు చెమటలను వేలుతో తుడుస్తూ, నేనంటే ఇష్టమా బేబీ అని అడుగుతాడు. నిత్యకి కిరణ్తో అలా మాట్లాడటం ఫస్ట్ టైం కావడంతో తన నోట్లో నుండి మాట రావట్లేదు. చెప్పు బేబీ అంటూ హస్కీ వాయిస్తో అంటాడు. నిత్యకి ఇంకా బిడియంతో కూడిన భయంతో చేతులని తన ఫేస్కి అడ్డుగా పెట్టుకుంటుంది. అడ్డుగా ఉన్న చేతులని తీసి, డోంట్ బీ షై, టెల్ మీ యూ లవ్ మీ అని అనగానే చిన్నగా అంటుంది. కిరణ్ నవ్వుతూ తనని గట్టిగా హక్ చేసుకొని తన నుదుటి మీద కిస్ చేస్తాడు. నిత్య కిరణ్ మోముని చేతిలోకి తీసుకొని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఒక్క చూపుకి తనివే తీరదు అది ఏం విచిత్రమో, నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో, మన్మధుడే నా ప్రాణముగా, మన్మధుడే నా ప్రాణముగా, మన్మధుడే నా ప్రణయమని, మన్మధుడే నాకిష్టమని, చుక్క పొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో, ఒక్క నీ ముందు మాత్రం సిగ్గుని నవ్వనా, నా పడకటింటికే నీ పేరే పెట్టనా, అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలుదురా, ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ అంటూ డ్యూయట్ వేసుకుంటారు లవ్ బర్డ్స్. వీళ్ళు చేసే రొమాన్స్ని పైనుండి చూస్తూ ఉంటాడు మన బాబు. హర్ష అంజుతో గొడవ తర్వాత మొబైల్ తీసుకొని బాల్కనీలో నిలబడి సిగర్ తాగుతూ ఉన్నప్పుడు సడన్గా గార్డెన్లో చూడగానే ప్రేమ పక్షులు కనబడతారు హర్ష కళ్ళకి. ఒక్కసారిగా కళ్ళు కోపంతో ఎర్రగా మండుతూ ఉంటాయి హర్షకి. కిరణ్, నిత్య ఫ్రెండ్స్ అని తెలుసు కానీ వాళ్ళు అంత క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి తిక్క రేగుతుంది బాబుకి. వెంటనే కిరణ్కి కాల్ చేస్తాడు. కానీ కిరణ్ మొబైల్ రూమ్లో పెట్టి పాపతో బయట మీటింగ్ పెడతాడు. హర్ష ఫేస్ చిట్లించి వాళ్ళనలా చూడలేక అక్కడ నుండి అంజు దగ్గరికి వస్తాడు. అది జరిగిందనమాట. ఆ రోజు నైట్ కాస్త మార్నింగ్ కావడంతో నైట్ లేట్ కావడం వల్ల ఎవరు నిద్రలేవరు.
టైం 10 అవుతుందనగా మెలకువ వస్తుంది అంజుకి. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. హర్ష గుండెల మీద ఆరాంసే పడుకొని ఉండడం చూసి, అమ్మో నేనేంటి వీడికి అయస్కాంతంలా అతుక్కుపోయాను. ఇంకో 2 డేస్ వీడితో ఉంటే వీడికి ఓకే చెప్పేలాగా ఉన్నాను అని అనుకుంటూ గబుక్కున లేవబోతే చటుక్కున చుట్టేశాయి ఐరన్ హ్యాండ్స్. పాప ఆ ఫోర్స్‌కి పోయి హర్ష గుండెల మీద పెదవులు ఆనించి కిస్ పెట్టింది. అనుకోకుండా జరిగిన పరిణామానికి హర్ష ఫేస్‌లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఏయ్ వదులు అంటుంది. వదిలితే నా నుండి దూరం పారిపోదామనా అంటాడు. నేనెక్కడికి వెళ్తాను? వాష్‌రూమ్‌కి వెళ్ళాలి వదులు అంటుంది. అయితే ముద్దు పెట్టు. వదులుతా. ఛీ పాచినోట ముద్దేంటి? అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇస్తావా పాపా? చీచీ అస్సలు పెట్టను. నువ్వు పెట్టకు. నా లిప్స్‌కి నేను పెట్టుకుంటాను అంటూ ముందుకి వంగబోతుండగా చేతి అడ్డం పెడుతుంది తన లిప్స్‌కి. సిల్లీ సిల్లీ థాట్స్ ఈ కోడి బ్రెయిన్‌లోకి ఎలా వస్తాయి అంటాడు టీజింగ్ వాయిస్‌తో. ఓయ్ నాది కోడి బ్రెయినా? మరి నీ చేతులు నాకేమైనా అడ్డా చెప్పు అని వాటిని స్మూత్‌గా రిమూవ్ చేసి ముందుకు వచ్చి చటుక్కున ఆమె పెదవులని అందుకుంటాడు. అంజు హర్షని దూరం తోసేస్తుంది. కానీ పని బాబు చేసుకుంటున్నాడు. తన పెదవుల నుండి వచ్చే మకరందాన్ని అమాంతం పీల్చుకుంటూ తన గొంతు ఎండిపోవడంతో ఊపిరి భారంగా మారుతుంది అంజలికి. మెల్లగా వీడిన పెదవులని వదలడమే ఆలస్యం తనని దూరంగా తోసేసి అక్కడి నుండి వాష్రూమ్‌కి వెళ్ళిపోతుంది అంజు. హర్ష పరిగెడుతున్న పాపని చూసి సైడ్ స్మైల్తో చూస్తాడు. అంతలో ఫోన్ రావడంతో బ్లూటూత్ ఆన్ చేసి బాల్కనీలోకి వచ్చి నిలబడి సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కరోజు నేను ఆఫీస్కి రాకపోతే ఒక్కడు సరిగ్గా పనిచేయడు. నేను ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ కావాలని చెప్పాను కదా. ఎల్లుండి బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మీటింగ్ ఉంది. అందులో సబ్మిట్ చేయాలి. యూజ్లెస్ ఫెలోస్. ఈరోజు గనక వర్క్ ఫినిష్ కాకపోతే మీకు రిజిగ్నేషన్ లెటర్ వస్తుంది. రెడీగా ఉండండి అని విసురుగా కాల్ కట్ చేసి ఇటు తిరగగానే అప్పుడే పాప ఫ్రెష్ అయి రావడంతో ఒక్కసారిగా తనని చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం మొత్తం పోయి అతడి పెదవులు విచ్చుకుంటాయి. యూ లుకింగ్ సో సెక్సీ అంటాడు అంజు దగ్గరికి వచ్చి. షార్పుగా ఒక చూపు చూస్తుంది. అబ్బా అలా చూడకే నా గుండె తట్టుకోలేకపోతుంది అంటూ తన గుండె మీద చేయి పెట్టుకుంటాడు. అంజు విసుగ్గా చూసి అక్కడి నుండి వెళ్తుండగా తన చెయ్యి పట్టి ఫోర్సుగా దగ్గరికి లాగి ముందుకు వచ్చిన కురులని చెవి వెనక్కి పడుతూ తన నుదిటి మీద చిన్నగా ముద్దు పెట్టగానే తనని దూరం తోసేసి వెళ్ళిపోతుంది అంజలి. ఇడియట్ అని ప్రేమగా తిట్టుకొని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు హర్ష. అంతలో హర్ష మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. పక్కన ఉన్న అంజు తన మొబైల్ని చూసి కిరణ్ అన్నయ్య ఇక్కడే ఉండి ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఏమైంది అని అనుకుంటూ లిఫ్ట్ చేస్తే తెలుస్తుంది కదా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అన్నయ్య. హా అంజు చెప్పండి అన్నయ్య. వాడున్నాడా? వాష్రూమ్లో ఉన్నారు. ఓకే అంజు బయటికి వచ్చాక చెప్పు. ఏమైంది అన్నయ్య? ఎనీ ప్రాబ్లం? నథింగ్ రా ఊరికే చేసా. సరే అన్నయ్య అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడే నడుంకి టవల్ కట్టుకొని తల తుడుచుకుంటూ బయటికి వస్తున్న హర్షని చూసి క్షణం పాటు చూపు తిప్పుకోలేకపోతుంది పాప. తెల్లటి కండలు తిరిగిన శరీరం విండో నుండి హర్ష మీద పడుతున్న సూర్యకిరణాల దాటికి బంగారు వర్ణంలో మెరుస్తుంది అతడి శరీరం. అది గమనించిన హర్ష ఏంటి పాప ఫ్లాట్ అయ్యావా అని కళ్ళెగరేస్తాడు. చూపు పక్కకు తిప్పేసుకుంది అంజలి. కిరణ్ అన్నయ్య కాల్ చేశాడు అని చెబుతుంది. అంజు అలా అనగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత పోయి అతని ఫేస్లో కోపంతో కళ్ళు ఎర్రగా మారడం అంజు చూపు దాటిపోలేదు. ఏమైంది అని అడుగుతుంది. ఏమైంది? ఏం కాలేదు అంటాడు నార్మల్గా. అన్నయ్య ఎందుకు కాల్ చేశాడు? వాడు ఎందుకు కాల్ చేశాడో నాకెలా తెలుస్తుంది? తనకు కాల్ చేస్తే తెలుస్తుంది కదా. ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. కానీ సైకో ఫెల్లో ఎప్పుడు ఎలా ఉంటాడో అసలే అర్థం కాడు అని గునుక్కుంటూ ఉంటుంది. గునిగింది చాలు కానీ థింగ్స్ ఏమైనా ఉంటే తీసుకో అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్లో ఉన్న థింగ్స్ని తీసుకొని పద అంటూ కిందికి వస్తారు ఇద్దరు. కిందికి రాగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అక్కడ టేబుల్ దగ్గర వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న నిత్య కిరణ్ కనబడతారు. వీళ్ళిద్దరిని చూస్తూ సీరియస్గా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటాడు హర్ష. తనని అబ్జర్వ్ చేస్తున్న అంజు వెళ్ళి నిత్య పక్కన కూర్చుంటుంది. షార్ప్గా ఒక చూపు చూస్తాడు. బాబు చూపుకి భయపడి టక్కున లేచి హర్ష పక్కన కూర్చుంటుంది అంజు. వీడు నన్ను చూపులతోనే మర్డర్ చేసేటట్టున్నాడు. వీడి పెళ్ళాన్ని భయపట్టించినట్లు ఎలా భయపట్టిస్తున్నాడో చూడు. ఛీ నా కర్మ అనుకుంటుంది. హర్ష చూపులని గమనిస్తున్న కిరణ్ నిత్య వాళ్లకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నిత్యకి తన లవ్ గురించి చెప్పిన తర్వాత ఓకే అయితే హర్షకి చెప్పాలనుకుంటాడు కిరణ్. కానీ పైనుండి హర్ష చూడడంతో సీన్ రివర్స్ అవుతుంది. వెళ్ళే దారిలో ఎలాగైనా హర్షతో మాట్లాడాలి అనుకుంటాడు కిరణ్. అంతలో బ్రేక్ఫాస్ట్
రావడంతో తినేసి బయలుదేరుతారు నలుగురు. అంజలి నిత్య దగ్గరికి వచ్చి, నిత్య నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? హా వచ్చు అంటుంది నిత్య. నువ్వు నేను ఒకే కారులో వెళ్దాం, వాళ్ళిద్దరూ ఒక కారులో వెళ్తారు, ఓకేనా అంటుంది. నిత్య వెటకారంగా నవ్వి, అసలు ఏమనుకుంటున్నావు అంజు మా వాడి గురించి? నన్ను ఒక కారులో పంపిస్తాడా వాడు? మీ కార్లో నేను కూర్చున్నా నన్ను తోసి పడేసి నిన్ను తీసుకుని వెళ్ళిపోయే టైపు వాడు. అలాంటిది నాతో రానిస్తాడా అంటుంది. అది కూడా కరెక్టేలే, మీ వాడికి పిచ్చి పీక్స్లో ఉంది. అది పిచ్చి కాదు బేబీ, యాంగర్ అంటుంది నిత్య. అంతేలే అంటూ కార్ దగ్గరికి నడుస్తారు. నిత్య కిరణ్ కారులో కూర్చోబోతుండగా, రేయ్ ఆగు అంటాడు హర్ష. ఆ బేస్ వాయిస్కి కిరణ్కి చెమటలు పట్టేస్తాయి. అంజు నిత్య బిక్కమొహం వేసుకొని చూస్తూ నిలబడతారు. మీరు కారులో కూర్చోండి అని అనగానే అంజు హర్ష కారులో కూర్చుంటుంది. నిత్య కిరణ్ కారులో కూర్చోబోతుండగా, నిత్య నువ్వు నా కారులో కూర్చో అంటాడు. కిరణ్కి హర్ష అలా అనగానే చాలా బాధేస్తుంది. వీడికి మా విషయం కానీ తెలిసిందా, ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు మనసులో. తనని తీసుకొని పక్కకు వెళ్తాడు. హర్ష కిరణ్ కాలర్ పట్టుకొని విసురుగా అక్కడ వదిలిపెడతాడు. హర్ష నీకో విషయం చెప్పాలిరా అంటూ భయంగా అంటాడు. ఇక చాలు అన్నట్లు చెయ్యి చూపిస్తాడు హర్ష. అది కాదురా నేను నిత్య అని అనబోతుండగా కిరణ్ చెంప చెల్లుమంటుంది. నేను చెప్పేది వినరా అంటూ ఉన్నా వినకుండా కడుపులో 2-3 పంచులిస్తాడు. ఫేస్ మీద కొడితే పాపలకు డౌట్ వస్తుందని. అది కాదురా ఆగరా బాబు అని అరుస్తున్నా కానీ వినకుండా తన యాంగర్ తగ్గే వరకు కొట్టి వదులుతాడు. చెప్పు, ఏం చెబుతావు? నాతో ఉంటూనే నా చెల్లిని లైన్లో పెడతావా అనగానే, సారీరా, ప్రేమ అనేది వీళ్ళ మీదనే పుట్టాలి అని రూలేం లేదు కదా. అయినా ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నాను, కానీ నిత్య మనసులో ఏముందో తెలియక ఇన్ని రోజులు ఆగాను. మళ్ళీ నీకు లవ్ అంటే కూడా అంత మంచి ఒపీనియన్ లేదు కదా అని చెప్పడానికి భయమేసిందిరా. తనని లైఫ్ లాంగ్ చూసుకుంటానని నాకు మాటివ్వరా అనగానే కిరణ్ సంతోషంతో హర్ష దగ్గరికి వచ్చి చేతిలో చెయ్యి వేసి హర్షని గట్టిగా హత్తుకుంటాడు. రాస్కెల్, ఇన్ని ఫీలింగ్స్ మనసులో పెట్టుకొని నాతో ఒక్క మాట చెప్పడానికి అంత భయం ఏంట్రా? నాకు చెప్పలేదనే కోపం వచ్చింది అంటూ కిరణ్ని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంటాడు. కానీ నా నుండి మర్యాదలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్రోయ్. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉంటాను. బావా అని పిలవడం మాత్రం అస్సలు జరగదు. రెస్పెక్ట్ కావాలని ఉంటే మాత్రం చెప్పు, ఇప్పుడే మీ లవ్ క్యాన్సిల్ అనగానే, నువ్వేంట్రా బాబు మరి ఇంత సాడిస్ట్ ఇలా తయారయ్యావు? రేయ్ నోరు లెగుస్తుంది మీ చెల్లిలాగా. టంగ్ స్లిప్ అయితే ఏం చేస్తానో తెలుసు కదా. మౌత్ మ్యూట్ చేసుకొని ఉండాలి నాతో. ముందే చెబుతున్నా, నీతో ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉంటాను. మళ్ళీ పెళ్ళైన తర్వాత నీకు మర్యాద ఇవ్వట్లేదని మా చెల్లిని కానీ ఇబ్బంది పడితే మాత్రం అస్సలు ఊరుకోను, తెలుసు కదా నా గురించి అనగానే, తెలియదారా నీకు? పెళ్ళి కాకముందు ఒకలాగా, పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉంటానా నేను? నీ మీద నమ్మకం ఉంది కాబట్టే నా చెల్లికి మొగుడుగా యాక్సెప్ట్ చేశాను. అదే వేరేవాడు అయ్యుంటే నైట్ మీరు చేసిన ఓవరాక్షన్కి అక్కడే చచ్చురుకునేవాడు నా చేతిలో. సరే పద అంటూ ఇద్దరు కార్ దగ్గరికి వచ్చి, నిత్య నువ్వు కిరణ్తోరా అని చెప్పి బ్యాక్ సీట్లో కూర్చున్న పాపని ఒక చూపు చూస్తాడు. దెబ్బకు కార్ దిగి ముందుకు వచ్చి కూర్చుంటుంది పాప. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. రోజు రోజుకి కామెంట్స్ చాలా తగ్గిపోతున్నాయి. నాకు స్టోరీ రాయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. స్టోరీని ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా రాయాలంటే కామెంట్స్ మాత్రం మస్ట్. స్టోరీలో ట్విస్టులు చాలా ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్.